మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 6వ వార్డు హారిచ్ కాలనీలో ఆయన పర్యటించారు. మొత్తం 1,75,00,000లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు జీవీఎంసీలోని 6వ వార్డులో దాదాపు 1,75,00,000 రూపాయలతోటి 8 రకాల పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మొత్తం భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో అందరూ కూడా తెలిసే విధంగా దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటా వార్డులో కానీ అలాగే గ్రామాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు కానీ మనం కట్టిన కాలువలు కానీ లేకపోతే పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మనకి కళ్ళెదురు కనిపిస్తూ అభివృద్ధి అంటే ఏంటి అందరూ కూడా తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండిపోయినాయి. మళ్ళీ మొన్న ఎలక్షన్లో మనం చెప్పాం, మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మనం కోరుకున్న విధంగానే ఆ రోజు ప్రజల ఆశీస్సులతోటి భీమిలి నుంచి మనం 93,000 ఓట్ల భారీ మెజార్టీ మనం గెలవటం, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఒక ఘన విజయం సాధించి మొత్తం 124 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవులు చేపట్టడం జరిగింది. మరి ఆ సంవత్సరం పాటు అయిపోయింది ఆల్రెడీ. ఈ తొలి ఏడాది సుపరిపాలన మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం. మనం ఇప్పుడే ఇంటింటికి కూడా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఈ ఏడాదిలో చూసుకున్నా కూడా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ 6వ వార్డులో తీసుకుంటేనే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు దాదాపు 1,75,00,000తోటి ఇంకా కూడా భవిష్యత్తులో చేయాల్సి చాలా ఉన్నాయి. అంటే గతంలో 2014-19లో మనం ఏవైతే కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన హయాంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసుకుంటే గతంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ సొంతంలాగా చెప్పుకునేవాళ్ళు, కానీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది, శ్రీకారం చుట్టింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి. మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లు మనం 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 1,000 రూపాయల నుంచి మళ్ళీ 2,000 చేసిన ఘనత కూడా ఆయనదే. మరి ఆ 2,000 నుంచి 3,000 చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది. సంవత్సరానికి 250 లక్షలు పెంచుకుంటూ 5వ సంవత్సరం